టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు షాహీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ షాహీ గుడ్డు కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయలు మీడియం సైజువి 3, వెల్లుల్లి రేఖలు 5, అల్లం 1 ఇంచు ముక్క స్క్రాప్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 5 తొడుమలు తీసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర 2 రెమ్మలు, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, మీగడ లేదా ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న గుడ్లు 3, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, వాటర్ 1.5 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోండి. ఆ తర్వాత తొడిమలు తీసుకున్న పచ్చిమిర్చి వేయండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మసాలా తయారు చేసుకోవాలి. అందులోనే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రేఖలు వేయండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. కడాయి వేడైన తర్వాత నూనె వేసి కాగబెట్టాలి. నూనె వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేయండి. 2 నిమిషాలు నూనె వేడెక్కిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి వేపుకోవాలి. దాదాపు 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపాలి. మంచి వాసన వస్తూ బాగా వేగుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. అందులో పెరుగు వేసుకోండి. పెరుగు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ వేసుకోండి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే పాల మీగడ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్స్ చేసి దాదాపు 3 నుండి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉడికించాలి. ఆ తర్వాత కసూరి మేతిని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని వేయాలి. చేత్తో నలిపితే నలుగుతుంది. అందులో తగినంత ఉప్పు వేయండి. తగినంత కారం వేసుకోండి. గరం మసాలా పొడి వేయాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అందులో 1.5 కప్పు నీళ్లు వేయాలి. అంటే మీ గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. అందులో చాట్ మసాలా వేయండి. చాట్ మసాలా మీకు నచ్చిన చాట్ మసాలా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసి ఒకసారి బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు, అంటే ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లని తొక్క తీసి దానికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఉడుకుతున్న గ్రేవీలో వేసుకోవాలి. గుడ్లని 10 నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి. అలా ఉడికిన వాటిని తొక్క వలిచి చిన్న ఘాట్లు పెట్టుకొని గ్రేవీలో వేసి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. అంటే గ్రేవీ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. ఇలా గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన షాహీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, చపాతీకి మంచి కాంబినేషన్.
ఈ రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మటీవీ.com చూడగలరు. ధన్యవాదములు.